కేరళ స్టోరీస్ ఈ మూవీ ఎంతమందికి గుర్తుంది? మాకైతే గుర్తున్నదేంటి చెప్పనా, బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది అని. కానీ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉండడం వల్లనే ఈ మూవీని థియేటర్ లో ఎక్కువ రోజులు ఉంచలేదు. ఒక మూవీ రిలీజ్ అయ్యాక ఓటీటీలో పెట్టడానికి ఎన్ని డేస్ అవుతుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ 45 days కదా. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి మోర్ దెన్ 8 months అవుతుంది. ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ చేయలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉంటుందో. మళ్ళీ అడిగితే ఆ మూవీ అంత కాంట్రవర్షియల్ అవ్వడానికి రీజన్ అందులో చూపించిన ఫ్యాక్ట్స్. ఎందుకని ఫ్యాక్ట్స్ అన్నానో ఈ వీడియోలో చెప్తా మీకు. 2016 నుండి 2021 కేరళలో మిస్ అయిన ఫీమేల్స్ ఎంతమంది తెలుసా? 43,272 ఇంక్లూడింగ్ స్కూల్ గర్ల్స్. అందులో 40,450 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ 93% ట్రాక్ అయ్యారంట. ఈ రికార్డ్స్ బయట పెట్టింది ఎవరో తెలుసా? అదే మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి, NCRB. అనికి తోడు జనవరి 2022 నుంచి లాస్ట్ ఇయర్ అదే 2023 నవంబర్ వరకు ఇంకా కేరళలో పెండింగ్ ఉన్న మిస్సింగ్ కేసెస్ ఎన్నో తెలుసా? 10,870. ఇవి సరిపోవన్నట్టు చిల్డ్రన్ మిస్సింగ్ కేసెస్ కూడా ఫైల్ అవుతున్నాయి. లాస్ట్ 3 years లో ఉన్న చిల్డ్రన్ మిస్సింగ్ కేసెస్ కౌంట్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తా. 2021 లో 257 కేసెస్, 2022 లో 269 కేసెస్, 2023 సెప్టెంబర్ వరకు 115 కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి కేరళలో. ఇలా మిస్సింగ్ కేసెస్ ఉంటే దానికోసం తీసిన మూవీస్ కాంట్రవర్సీ కాకుండా ఇంకేమవుతాయండి? ఆ స్టేట్ లోనే కాదు, గుజరాత్ లో కూడా లాస్ట్ 5 years లో 40,000 ఉమెన్స్ మిస్ అయ్యారు. పంజాబ్ లో లాస్ట్ ఇయర్ 13,041 మెంబర్స్ అడల్ట్స్ మిస్ అయితే అందులో 5,802 మెంబర్స్ ఫీమేల్సే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫీమేల్ మిస్సింగ్ కేసెస్ అనేవి ఇంకా ఫైల్ అవుతూనే ఉన్నాయి. ఎనాలిసిస్ ప్రకారం టాప్ మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయిన స్టేట్స్ ఏంటో తెలుసా? వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ న్యూఢిల్లీ. ఇలా రిమైనింగ్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే కేరళని మోస్ట్ సక్సెస్ఫుల్ సిటీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మిస్ అయిన వాళ్ళని ట్రేస్ చేయడం చాలా గొప్ప విషయం. అందులో సక్సెస్ఫుల్ అయింది కేరళ. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, గర్ల్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్.